శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిస్తే, వృషభ రాశి వారికి రవి ఒక విధంగా మిత్రగ్రహం, అంటే కేంద్రాధిపతిగా సహజ పాపగ్రహం వస్తున్నప్పుడు ఆ గ్రహం న్యూట్రల్గా మారి మిగతా గ్రహాల ప్రభావాన్ని బట్టి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఏదైనా కేంద్రంలో ఉన్నటువంటి గ్రహాలు ఆర్థిక పరంగా జాతకుడికి సహాయపడడం జరుగుతుంటాయి. కోణాలు అంటే 1, 5, 9 కోణాలు అంటారు. వాటిలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడికి అభివృద్ధికి, అతని యొక్క నేమ్ అండ్ ఫ్రేమ్కి కారణమవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఎవరి జన్మ జాతకంలో అయినా కేంద్రాలు గ్రహాలు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు జాతకుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాగే కోణాల్లో గ్రహవర్జితమైనప్పుడు జాతకుడు ఎంత ధనం ఉన్నప్పటికి కూడా సరైనటువంటి గుర్తింపు, నేమ్ అండ్ ఫేము లేకుండా, పెద్దగా టాలెంట్ లేకుండా ఏదో అతని జీవన విధానాన్ని సాగిస్తుంటాడు. అంటే ఈ విధంగా ఒక జన్మ జాతకంలో ఆ జాతకుడు పుట్టినప్పుడు కనీసం ఒక గ్రహమైనా కోణమందు ఉండాలి. మిగతా గ్రహాలు వాళ్ళ అదృష్టం బట్టి కేంద్రంలో 2, 3 ఉంటే జాతకుడు అదృష్టవంతుడై జీవితంలో నెగ్గుకు రాగలుగుతుంటాడు. ఈ విధంగా మరి ఇప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వృషభ రాశి వారికి చాలా అదృష్ట యోగాన్ని కలిగిస్తుందన్నమాట. అంటే ఎవరి జాతకంలో అయినా భాగ్య రాజ్యాధిపతి అంటే 9, 10 స్థానాధిపతులు కలిసిన, 4, 5 స్థానాధిపతులు కలిసిన, అంటే కేంద్ర కోణాలు కలియడం వల్ల ఒక విధంగా లక్ష్మీ యోగం ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనకి ఈ లక్ష్మీ యోగ ప్రభావం వల్ల జాతకుడికి ఆర్థిక పరంగా బాగుంటుంది, అలాగే రాజయోగంగాను ఏర్పడుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి పంచమాధిపతిగా ఉన్నటువంటి వాడు బుధుడు. అంటే వృషభ రాశి వారికి శుక్రుడి కన్నా బుధుడు బలమే ఇంపార్టెంట్ అన్నమాట. జాతకుడు వ్యవసాయ రంగంలో రాణించాలన్నా, ముఖ్యంగా విద్యలో రాణించాలన్నా, వ్యాపార పరంగా రాణించాలన్నా బుధుడు యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. సో అటువంటి బుధుడు మరి చతుర్థంలో రవి స్వక్షేత్రగతుడు అవుతుంటాడు వీళ్ళ జాతకానికి. అంటే వీళ్ళ రాజకీయంలో రావాలన్నా, అంటే చిన్న స్థానం నుంచి, అంటే ఒక గ్రామ స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి వరకు ఏ పదవి కావాలన్నా రవి యొక్క బలం తప్పనిసరి. అలాగే ఈ రాజగ్రహాలైనటువంటి రవిచంద్రులు, వాటికి సంబంధించినటువంటి రాశులు కర్కాటకం, సింహం. ఈ రాశుల్లో గ్రహాలు లేకుండా జాతకుడు జన్మించి ఉంటే సాధ్యమైనంత వరకు వాడు రాజకీయ పదవి సాధించలేడు, కనీసం ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించలేకపోతూ ఉంటాడు. సో మరి ప్రస్తుతం ఈ రాశి వారికి సింహరాశి అందే ఇటువంటి అద్భుత బుధాదిత్య యోగం ఏర్పడడం మరి జాతకుడికి ఒక విధంగా అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. రాబోయే ఈ 16 రోజుల్లో ఉంటుంది. అది జన్మ జాతకంలో కూడా బుధాదిత్య యోగం ఈ వృషభ రాశి వారికి పుట్టినప్పుడు కలిగి ఉంటే వారికి ఇంకా గొప్ప ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి ఈ యోగం మీద వృషభ రాశి వారికి యోగకారకుడైనటువంటి శని భగవానుడి దృష్టి కూడా పడుతుంది. సో ఈ కారణం వల్ల ఇది విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్నత విద్యా స్థాయిలో రావడం, అలాగే ఏంటంటే చతుర్థం అన్నది దశమ స్థానాన్ని వీక్షిస్తుంటుంది. దశమ స్థానంలో ఉన్న శని వీక్షిస్తున్నాడు. ఇది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా మరి అంటే ఇక్కడ ఈ బుధాదిత్య యోగంతో పాటు ఈ రవి శని యొక్క పరస్పర దృష్టి ఈ వృషభ రాశి వారికి ఏర్పడడం మరి ఒక విధంగా ఈ భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు
మరి పంచమాధిపతి, చతుర్థాధిపతి ఇది గొప్ప యోగం ఏర్పడింది. ఈ సమయంలో జాతకుడికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎవరైనా రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తుంటే, అంటే మీకు వారసత్వంగా మీ పెద్దవారి ద్వారా అయినా పదవి రావాల్సి ఉంటే, ఈ సమయంలో నామినేటెడ్ పోస్టు మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, ఆర్థిక పరంగా మీ యొక్క స్థిరాస్తి విలువ పెరగడం వల్ల మీ అసెట్స్ విలువ కూడా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ది సేమ్ టైం మీరు ఏమైనా విదేశ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే, విదేశంలో విద్య కొరకు కానీ వ్యాపారం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే, ఈ సమయంలో దాన్ని అప్లై చేసుకోవడం వల్ల ఒక వీసాకో, పాస్పోర్ట్‌కో లేదంటే ఇంక వేరే ఎటువంటి కార్డ్స్ కోసమో, మైగ్రేషన్ కోసం ఇలాంటివి ఏర్పాటు ప్రయత్నం చేస్తుంటే కంపల్సరీగా మీకు ఈ ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఏ పని కావాలన్నా ఈ సమయంలో మీకు 100% జరిగే అవకాశం ఉంది. ఇది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దామన్నా, ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేద్దామన్నా ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది. ఇది ఈ విధంగా అటు విద్యార్థులకే కాక వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా కలిసి వస్తుంది. అలాగే ఇది ఒక నిపుణ యోగం ఏర్పడడం వలన ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీరేమైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఈ సమయంలో మీరు మరి ఏదైనా టెక్నికల్గా ఇబ్బంది ఉంటే వైద్యపరంగా ఈ సమయంలో మీరు వైద్యుల్ని సంప్రదించడం వల్ల కూడా సంతాన సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో ఖచ్చితమైనటువంటి శుభవార్తలు వింటారు. ఇప్పుడు ఈ యోగం ప్రభావం ఎలా ఉందంటే, అటు శని, రవి, బుధులతో పాటు గురువు కూడా వృషభ రాశి వారికి రాశి అందు ఉండడం వలన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి ఏర్పడింది రాశి వారికి. ఇవన్నీ కూడా జాతకుడికి ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, స్టేటస్ పెరగడం, స్థిరాస్తులు సంపాదించుకోవడం కానీ, ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి పెరగడం, ఈ కారణాల వల్ల జాతకుడు ఒక గొప్ప స్థితి కానీ, గొప్ప అనుభవాన్ని లేదంటే గొప్ప అభివృద్ధిని ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్నుడు అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు
వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు. వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడు లేడు గానీ, కనీసం తండ్రి గారు మనం ఈ విధంగా నేనేదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా, మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరణ అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు, వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి, తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.